వంట ఏం వండాలో అర్థం కానప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే ఎక్కువ టైం కూడా లేనప్పుడు అందరికీ గుర్తొచ్చే బెస్ట్ ఆప్షన్ ఎగ్స్. మరి ఎప్పుడు ఎగ్గు పొరటు, ఫ్రై ఇవే కాకుండా ఒక్కసారి ఈ గుడ్డు పులుసు పెట్టి చూడండి, భలే టేస్టీగా ఉంటుంది. వేడన్నంలోకి ఒక గుడ్డు అలాగే ఈ చిక్కటి పులుసు వేసి కలిపి తింటే వావ్ అనకుండా ఉండని వాళ్ళే ఉండరనుకోండి. మరి ఇంకెందుకు లేటు, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కొంచెం చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 5 to 6 ఎగ్స్ తీసుకొని ఎగ్ బాయిలర్లో బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత కోల్డ్ వాటర్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పెంకు తీసి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా చిన్న సైజ్ ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, అలాగే చిటికెడు మెంతు పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే పులుసు అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 to 5 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకొని మొత్తం అంతా బాగా మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు నుంచి రసం బాగా పిండి ఆ పులుసుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ ఉండనివ్వాలి. కొంచెం దగ్గర పడుతుందన్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఘాటు పెట్టిన గుడ్లని కూడా యాడ్ చేసుకోవాలి. పులుసంతా చిక్కపడడానికి మూత పెట్టుకోవాలి. గుడ్డు లోపలికి ఆ పులుసంతా మంచిగా లోపలికి వెళ్ళనిచ్చి పులుసంతా దగ్గర పడడానికి ఒక 10 నిమిషాల టైం పడుతుంది. పులుసుకి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. అంతే, రుచికరమైన గుడ్డు పులుసు రెడీ. చూసారుగా ఎంత తక్కువ టైంలో చాలా ఈజీగా గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.